న్యూస్ కి స్వాగతం. కల్లూరులో ఈ నెల 9వ తేదీ శుక్రవారం హిందూ సమ్మేళనం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో ఈ నెల 9వ తేదీ శుక్రవారం హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హిందూ పరిరక్షణ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా హిందూ పరిరక్షణ నిర్వాహకులు పలు గ్రామాలలో పర్యటిస్తూ హిందూ సమ్మేళనంపై విస్తృత ప్రచారం చేపట్టారు. హిందూ ధర్మం, ఆలయాల ప్రదక్షిణ, హిందువుల ఐక్యత గురించి గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నారు. హిందూ సమ్మేళనానికి కల్లూరులో భారీ ఏర్పాట్లు చేపట్టారు. भारत माता की, गौ माता की, भू माता की, तुलसी माता की, पोदाम 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 అలా 9వ తేదీ శుక్రవారము ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉంటుంది. టిఫిన్, భోజనం అన్నీ ఉంటాయి. మీ సొంత వెహికల్తో మీరు కల్లూరు చేరిపోతే మనం పీలేరు రోడ్లో నుండి వినాయకుడి గుడి కానింటి విరూపాక్షం గుడి వరకు వెళ్తాము. అక్కడ అన్నీ జరుగుతాయి, అన్ని కార్యక్రమాలు ఉంటాయి. మీరు అందరూ మీ వాళ్ళు ఎంతమంది ఉన్నా తీసుకురావాలా. మేము ఒక 5,000 నుండి 10,000 మంది లెక్కేసుకుంటున్నాం. మీరు ఎంత బాగా వస్తే అంత బాగా మాకు సంతోషంగా. మన హిందువుల కోసం చేస్తున్నాం, మన హిందువుల కోసం. ఏం బార్డర్లో ఉండేవాళ్ళు మీకు ఎన్ని కష్టాలు. నేను కూడా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాను. ఎంత కష్టం, ఎంత చలిలో ఎంత కష్టంలో ఉంటారో నేను నా కళ్ళారా చూసినాను. అమర్నాథ్ యాత్ర పోయినాను, జమ్మూ కాశ్మీర్ అంతా దగ్గర తిరిగి వచ్చినాను. నేను 15 రోజులు ఉన్నాను ఆడే. ఎంత ఇబ్బందులు పడుతుంటారు మన వాళ్ళు. మన కోసమే వాళ్ళు కష్టపడతారు. మనం ఐక్యమత్యంగా ఉంటే హిందువులు అనేది మళ్ళీ రేపు ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాం. बोलो भारत माता के, तुलसी माता के, भू माता के, गो माता के जय. పోదాం 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 అంటే హిందూ సమ్మేళనం పోదాం చెప్పాలి. పోదాం 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 పోదాం. శుక్రవారం 9వ తేదీ మన కల్లూరులో హిందూ సమ్మేళనం. ప్రతి ఒక్కరూ మీరు ఇంటికి ఒకరిద్దరు మీ సొంతంగా ఏదో బండి తీసుకురండి. భోజనాలు, టిఫిన్ అన్నీ ఉంటాయి. బేస్తవారం మీరు ఆవులకి ఏదైనా ఉంటే పాటు మనకి ఏదైనా పనులు ఉంటే కంప్లీట్ చేసుకునేసింది. అది మా అందరికీ జై శ్రీరామ్. దాదాపు 10 లక్షలు ఖర్చు పెడతారు. 10 లక్షలు ఖర్చు పెట్టి 12 లక్షలు ఖర్చు అవుతుంది. ఏం చేసింది చెప్పు, అన్నం ఎత్తి కుక్కలకు మన కోసమే చేస్తాండి. మనం తక్కువ కాకూడదు. మనమే ఎక్కువ ఉంటాం.